వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చతుర్థ దత్తావతారులైన శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజుల వారి చరితామృతము ప్రతిరోజు పారాయణ ప్రారంభించే ముందు శ్రీ మాణిక్య మానస పూజా స్తోత్రం పారాయణ చేసిన తరువాత ఆ రోజు పారాయణ ప్రారంభించవలెను. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 40వ రోజు పారాయణం. కాలాగ్నిరుద్ర మరియు వెంకమ్మ మందిరములు. సర్వేశ్వర్ మహాదేవుడు ఇది మాణిక్ నగర్ యొక్క అధిదేవత. ఈ మందిర జీర్ణోద్ధరణ శ్రీజీ కాలంలోనే జరిగింది. అన్నపూర్ణ గృహం యొక్క లోపాలను సరిచేసి పునర్నిర్మించి రేకులు వేయించారు. 3 భోజన ప్రాంగణాలు కట్టించి వాటికి బండలు వేయడం కూడా శ్రీజీనే చేశారు. శ్రీజీ మాణిక్ నగర్లో అనేక ధర్మశాలలు నిర్మించి యాత్రికులకు వసతులను కల్పించారు. మాణిక్ నగర్ యొక్క రూపశిల్పి శ్రీజీ గారి తండ్రి నృసింహ తాత్య గారు. తరువాత శ్రీజీ తన పుత్రులైన శ్రీ నృసింహ బాబా సహాయంతో వాటిలో కావలసిన సౌకర్యాలతో ఆధునికంగా నిర్మించారు. ఈయన కాలంలో కొత్త నిర్మాణాలు అంటే శ్రీదేవి వెంకమ్మ మందిరము మరియు శ్రీ కాలాగ్నిరుద్ర మారుతి మందిరము నిర్మించబడ్డాయి. ఆమె ఇష్టం ఉంటే తానే మందిరం నిర్మించుకోవడానికి సమర్థురాలు అని ఒక భక్తునికి శ్రీ ప్రభు వెంకమ్మ మహానిర్యాణం తరువాత చెప్పి ఉండిరి. అలాగే ఆ విషయం నిజమైంది. శ్రీ రావుజీ బువా అనే భక్తుడు ముంబాయిలో ఉండేవారు. ఆయన ప్రభువు మరియు సకలమత సంప్రదాయ ప్రచారం విస్తృతంగా చేశారు. ఆయన ముంబాయిలో శ్రీ ప్రభు భక్తుల నుండి సొమ్ము సేకరించి శ్రీ వెంకమ్మ యొక్క సమాధి మందిరము మాణిక్ నగర్లో నిర్మించారు. మందిర ప్రాంగణంలో గదులు కూడా నిర్మించడం వల్ల యాత్రికులకు చాలా అనుకూలం అయింది. శ్రీజీ క్రమానుసారంగా పద్ధతి ప్రకారంగా ఇచ్చిన ఉపాసన వల్ల శ్రీదేవి వెంకమ్మకు దేవి యొక్క సర్వభోగాలు ఇవ్వబడతాయి. ఆమెకు రోజు పూజ, అర్చన, ఆరతి, ధూపారతి జరుగుతాయి. శ్రావణ త్రయోదశి రోజు వెంకమ్మ ఆరాధన జరుగుతుంది. ఆశ్వీజ శుద్ధ పంచమి నుండి పంచరాత్రోత్సవం మొదలై శ్రీ మహానవమి రోజు పూర్ణాహుతి అవుతుంది. ఈ దేవి మొక్కులు తీరుస్తుందనే నమ్మకం మరియు రుజువులు కూడా ఉన్నాయి. ఒకసారి శ్రీజీ దసరా అయిన 10 రోజుల తరువాత శ్రీదేవి వెంకమ్మ దర్శనానికి వెళ్ళారు. దేవి దర్శనం అయిన తరువాత పూజారితో దసరా సమయంలో జరిగిన హోమకుండంలోని భస్మం తీసుకురావాల్సిందిగా చెప్పారు. భస్మం తేవడానికి పూజారి కుండములో చేతిని పెట్టగానే హోమం చేసిన రోజు శ్రీదేవికి సమర్పించిన సౌభాగ్య వస్తువులు రవిక బట్టలు, అద్దం, దువ్వెన, కుంకుమ భరణి, గాజులు, మంగళసూత్రం మొదలైన వస్తువులు ఎలా వేశారో అలాగే దొరికాయి. వాటికి ఏమీ కాలేదు. ఆ దేవి ధన్యురాలు. ఉపాసన చేసిన వారు కూడా ధన్యులు. ఒకసారి శ్రీజీ తన అలవాటు ప్రకారంగా రాత్రి సమయంలో ప్రభు సమాధి మందిరంలోనికి పూజకు వెళ్ళారు. పూజలో నిమగ్నం అయినప్పుడు వారికి సమాధిపై బయట నుండి ఒక వెలుగు పడినట్లుగా కనిపించింది. వెనుకకు తిరిగి చూడగానే ఆ వెలుగు మందిరం ముందు సంగమములో ఉన్న శ్మశానంలో జ్వాలగా వెలుగుతున్న చితిమంటలది అని తెలిసింది. అలా చితిమంటల వెలుగు ఆలయంలో పడటం నిషిద్ధం. ఆయన వెంటనే తలుపుపై ఉన్న పరదాను వేశారు. శంకర్రావును పిలిచి పరిస్థితి చూపించి దానిని ఏ విధంగానైనా నివారించవలసిందిగా చెప్పారు. తరువాత రోజు శంకర్రావు సంస్థానం యొక్క ముఖ్య కార్యకర్త బాబాసాహెబ్ గారికి శ్రీజీ యొక్క ఆజ్ఞ తెలియజేశారు. బాబాసాహెబ్ గారు ప్రభు సమాధి ముందు నది ప్రక్కన ఒక మందిరం నిర్మించడానికి నిశ్చయించారు. అప్పుడు శ్రీజీ, భండారుఖానాలో వెతికితే మీకు ఒక మారుతి యొక్క రాతి విగ్రహం దొరుకుతుంది. దాని ప్రతిష్టాపన ఆ మందిరం మధ్యలో చేయండి అని అన్నారు. మందిరం నిర్మించబడి భండారుఖానాలోని ఆ మారుతి యొక్క రాతి విగ్రహం ప్రతిష్ఠ చేయబడింది. మాణిక్ నగర్ గ్రామంలో ప్రవేశించగానే ముందుగా కుడి చేయి వైపు మందిరం ఉంటుంది. శ్రీజీ మారుతిని స్థాపించిన రోజు ఈ కాలాగ్నిరుద్రుడు మాణిక క్షేత్రానికి అభిమాన రక్షకుడై ఉంటారని చెప్పారు. మాణిక క్షేత్ర అభిమాన రక్షణ దక్ష. కాలాగ్ని రుద్ర మారుతి స్థాపనకు శ్రీజీ స్వయంగా హాజరయ్యారు. స్థాపన సమయంలో కాలాగ్ని రుద్రుని ముందు ఒక పరదా వేయబడి ఉండెను.
ఆ పరదా లోపలి వైపు కాలాగ్ని రుద్రుని ముందు ఒక అద్దం కూడా పెట్టబడి ఉండెను. ఆ సమయంలో ఆ పరదా లోపల చూడటానికి ఎవరూ ప్రయత్నం చేయకూడదు అని శ్రీజీ చెప్పి ఉండిరి. కానీ ఒక ఉత్సాహవంతుడైన యువకుడు కుతూహలంతో లోపలికి తలపెట్టి చూశాడు. అప్పుడు లోపలి వెలుగుతో ఆయన చూపు పోయింది. అప్పుడు అతడు శ్రీజీని శరణు వేడుకున్నాడు. శ్రీజీ వాడిని కాలాగ్నిరుద్రుడి కాళ్లపై వేసి తరువాత వాడి కాళ్లపై తన చేతిని తిప్పారు. ఆ అమృత స్పర్శతో అతని చూపు తిరిగి వచ్చింది. పురోహితులైన శ్రీ దత్తదీక్షితుల కండువా పరదా లోపలికి వెళ్ళి కాలిపోసాగింది. వెంటనే చూసి లాగేసుకున్నాడు. లాగుతున్నప్పుడు పరదా తెరుచుకోవడం వల్ల జరిగే అనర్థం ఆగిపోయింది. ఆ పవిత్ర సంఘటనకు గుర్తుగా దత్తోపంత్ ఆ పంచెను దాచి ఉంచుకున్నారు. ఉత్సవములు మరియు ఇతర లీలలు. శ్రీజీ యొక్క ప్రేరణతో కొత్తగా మొదలుపెట్టిన ఉత్సవాలు వేదాంత సప్తాహం మరియు శ్రీదేవి వెంకమ్మ పంచరాత్రోత్సవాలు. వేదాంత సప్తాహాన్ని ఇప్పుడు శ్రీజీ ఆరాధన మరియు శ్రీ శంకర్ మాణిక్ ప్రభు ఆరాధన అంతర్భాగంగా చేసి ఫాల్గుణ మాసంలో చేయబడుతున్నది. శ్రీజీ వేదాంత సప్తాహ మహోత్సవాన్ని ఆషాఢ మాసంలో చేసేవారు. జ్ఞానమయ ఉపాసన ఈ సాంప్రదాయం యొక్క ముఖ్యతత్వము. సహజంగానే ప్రత్యేక సమయంలో ప్రత్యేక స్థలంలో వేదాంతానికి అగ్రస్థానం దొరికేది. భక్తితో జ్ఞానం భాషిస్తుంది. అందుకని భక్తిని జ్ఞానంతో కలపడం అవసరం. భక్తి లేని ప్రాణి నిష్ఫలం అని ప్రభువు కూడా అనేవారు. జ్ఞానం మరియు ప్రేమ ఉపాసన వీటి మనోహర సామ్రాజ్యం మాణిక్ నగర్లో ఈ 7 రోజులలో రూపుదిద్దుకొని ఉండేది. 7 రోజులు అహోరాత్రులు భజనలు, కీర్తనలు, భాగవత పారాయణం, అఖండ వీణ వ్యాఖ్యానాల కార్యక్రమాలు నడుస్తుండేవి. నగరం 7 రోజులు రాత్రి పగలు సందడిగా ఉండేది. అన్నదానం మాణిక్ నగర్లోని ప్రతి ఒక్క ఉత్సవంలోని భాగం. ఈ ఆనంద సమ్మేళనాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు అదృష్టవంతులు. చివరి రోజు దిండి బయలుదేరేది. సంస్థాన హంగులతో ప్రతి దేవాలయానికి వెళ్తూ అక్కడక్కడ శ్రీజీ యొక్క పూజ ఆరతి జరిగేది. అఖండ భజన, తాళాలు, వీణ, పఖవాస్, తబలా మొదలైన వాటి మధుర ధ్వనితో వాతావరణం నిండిపోయేది. శ్రీజీ యొక్క పాటలు ఎవరికీ వినడానికి దొరకవు. కానీ ఈ దిండి యొక్క 12 గంటల కార్యక్రమంలో వాళ్ళు దేహాన్ని మరిచి అఖండంగా పాడుతూ ఉండేవారు. రసికులకు, భావికులకు ఇది ఒక అపురూప అవకాశం. మీ పూర్ణకామ సచ్చిదానంద జ్వాహలో ఇలాంటి వేదాంతంపై పదములు ఎప్పుడైతే శ్రీజీ తన్మయులై పాడుతారో అప్పుడు వాతావరణం బ్రహ్మమయం అయిపోతుంది. నవరాత్రులు శ్రీదేవి వెంకమ్మ మహోత్సవము. ఆ సమయంలో పూర్తి మందిరం అలంకరించబడి దేవికి కొత్త వస్త్రాలు కట్టబడతాయి. శ్రీజీ కాలంలో ఈ ఉత్సవం ఆశ్వీజ శుద్ధ అష్టమి నుండి పౌర్ణమి వరకు జరిగేది. ఇప్పుడు ఆశ్వీజ శుద్ధ పంచమి నుండి నవమి వరకు జరపబడుతుంది. శ్రీజీ సుమారు 11 గంటల సమయంలో శ్రీ వెంకమ్మదేవి మందిరానికి వచ్చిన తరువాత సంకల్పం చేసి పుణ్యాహవచనం అయిన తరువాత పూజ ప్రారంభమయ్యేది. పంచామృత స్నానం, మంగళాభిషేకం, నైవేద్యం, మంగళహారతి, మంత్రపుష్పం అయిన తరువాత ప్రదోష పూజ జరిగేది. తరువాత కుమారి పూజ, స్తోత్ర పఠనం అయిన తరువాత తీర్థ ప్రసాదాలు ఇచ్చేవారు. పూజ మధ్యలో మహామండపంలో భజన, సంగీత కార్యక్రమాలు జరిగేవి. నవరాత్రులు జరిగిన మరుసటి రోజు హోమం జరిపి పూర్ణాహుతిలో శ్రీదేవికి కొబ్బరికాయ, రవికబట్ట, మంగళసూత్రం, అద్దం, దువ్వెన, గాజులు మొదలైన సౌభాగ్య వస్తువులు అర్పించి దానిపై గంటకు పైగా నెయ్యి ధార అఖండంగా పోసేవారు. శ్రీజీ కాలంలోనే శ్రీ మాణిక్ ప్రభు మరియు సకల మత పీఠ ఆచార్యులు రచించిన సాహిత్యాన్ని మరియు సమగ్ర ప్రభు చరిత్రను ముద్రణ చేసే ఏర్పాటు చేయడం జరిగింది. సకల మతాచార్య శ్రీ మాణిక్ ప్రభు ఈ పేరుగల ఒక మాసపత్రిక ప్రచురించడం జరిగింది. జ్ఞానమయ ఉపాసన సంప్రదాయం యొక్క ధ్యేయం అవడం వల్ల ఇలాంటి మాసపత్రిక అవసరం ఉండెను. సకల మత సంప్రదాయం యొక్క ధ్యేయం అజ్ఞాన అంధకారంలో ఉన్నవారికి జ్ఞాననేత్రాన్ని ఇచ్చి వారికి దుఃఖ వియోగ మార్గం చూపించి వారిని ఆనంద సామ్రాజ్యానికి చేర్చడం. అందుకని జనానికి సంప్రదాయం యొక్క తత్వజ్ఞానం తెలియజెప్పే అవసరం ఉంది. కనుక అలాంటి మాసపత్రిక అవసరం ఉండేది. మాసపత్రిక ప్రచారానికి ఒక సాధనం అయి ఉంటుంది. దాని నుండే శ్రీ ప్రభు మరియు సంస్థానం యొక్క ఇతర గ్రంథాల సంశోధన మరియు పరిశోధన సులభం అయింది. ధర్మచక్ర ప్రవర్తనార్థం శ్రీజీ అనేక యాత్రలు చేశారు. దాంట్లో ఆయన పూర్తి నిజాం ప్రదేశం, ముంబై, పూనా, షోలాపూర్, మద్రాసు మొదలైన పట్టణాలు మరియు అసంఖ్యాకమైన గ్రామాలు ఆయన తిరిగారు.
ఏ విధంగా బీదవారికి ధర్మాన్ని రొట్టె వద్ద నుండి నేర్పించాల్సి ఉంటుందో ఆ విధంగా దుఃఖితులు, పీడితులు, ఆర్తజనులకు దుఃఖ బాధల నుండి బయటకు తీసుకురావాల్సి ఉంటుంది. శ్రీజీ వంటి సమర్థులు సంత శిరోమణులకు దీని పూర్తి మర్మం తెలిసి ఉండేది. అలౌకిక చమత్కారాలు చేస్తూ అసంఖ్యాకుల దుఃఖాశ్రువులు తుడిచారు. శ్రీజీ కొందరిని రుణముక్తులను చేశారు, కొందరికి తగ్గని రోగాన్ని తగ్గించారు, సంతతి లేని వాళ్లకు సంతానం ఇచ్చారు, కొందరిని చావు నుండి వెనక్కి తెచ్చారు, ఎందరికో వారి పనులు అయ్యేటట్లుగా చేసి సంతోషపరిచారు. ఆపదలో ఉన్న వారి ఆపదలను దూరం చేశారు, అసంఖ్యాక భక్తుల సంకటాలను నివారించారు, బీదలకు చేయూతనిచ్చి వారి జీవితంలో ఆశను చిగురింపచేశారు. శ్రీజీ దైవ సామర్థ్యంతో లోక కళ్యాణార్థం చేసిన చమత్కారాల వల్ల అందరికీ శ్రీజీపై అనన్య భక్తి ఉండేది. శ్రీజీ దుఃఖ నివారణ మరియు ఉపదేశం ద్వారా సామాన్య జనత యొక్క ధర్మ భావనను జాగృతం చేసి వారిలో సత్ప్రవృత్తి కలుగజేసి భక్తి మార్గం చూపించారు. నిజామాబాద్ జిల్లాలోని రంజల్ గ్రామానికి చెందిన నానాసాహెబ్ వారి తల్లికి ఒకడే కొడుకు. ఒకసారి ఈయన తల్లికి కలలో కొడుకు మరుసటి రోజు పాము కాటుతో చనిపోతాడని కనిపించింది. తల్లి హృదయం భయపడిపోయింది. కానీ శ్రీ మార్తాండ ప్రభువుపై ఆమెకు అద్వితీయమైన దృఢభక్తి ఉండడం వల్ల కొడుకును తీసుకుని ఆమె మాణిక్ నగర్కి వచ్చి శ్రీజీ యొక్క కాళ్లపై పడి ఏడుస్తూ స్వప్న దృష్టాంతం పూర్తిగా వివరించింది. శ్రీజీ అంతర్దృష్టితో చూస్తే ఆ స్వప్న వృత్తాంతం నిజమని తెలిసింది. ఆ స్త్రీ కాళ్లపై పడి వేడుకుంది కనుక ఆ స్త్రీకి అభయం ఇచ్చి వారిని మాణిక్ నగర్లో ఉండమని చెప్పారు. భయకంపితురాలైన ఆ స్త్రీ తన కొడుకును తీసుకుని తమకు నీడలా ఉన్న శ్రీజీ వద్ద ఉండిపోయింది. శ్రీజీ కాలాగ్ని రుద్రునికి అఖండంగా అభిషేకం మొదలుపెట్టారు. బ్రాహ్మణులందరూ కూర్చొని ఉండిరి. ముందు శ్రీదేవి వెంకమ్మ నవరాత్రి ఉన్నా కూడా అభిషేకం జరుగుతూ ఉంది. చివరికి తెల్లవారింది. ఆ తల్లి హృదయం తల్లడిల్లసాగింది. దినం గడిచి రాత్రి అయింది. శ్రీజీ శ్రీదేవి వెంకమ్మ మందిరానికి పూజ కోసం వెళ్ళడానికి బయలుదేరారు. ఆ తల్లి శ్రీజీ చరణాలపై సాష్టాంగ నమస్కారం చేసింది. శ్రీజీ ధైర్యం చెప్పారు. శ్రీజీ ఆమెను కొడుకుని తీసుకొని కాలాగ్ని రుద్ర మందిరంలో కూర్చోమని చెప్పారు. ఆమె వెంట యువకులను కర్రలతో పంపించి అక్కడ వెలుగు ఉండేట్లుగా ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఆ స్త్రీ కేవలం శ్రీజీపై ఉన్న భక్తి నమ్మకంతో కొడుకుతో కాలాగ్ని రుద్ర మందిరంలో కూర్చుంది. ఈ విషయం గ్రామంలో తెలిసి ముందు ఏం జరుగుతుందో చూద్దామని చాలామంది పోగయ్యారు. కొంతసేపటికి అంతమంది గస్తీ తిరుగుతూ ఉన్నా కూడా ఒక భయంకరమైన సర్పం వచ్చి కాలాగ్ని రుద్రుని గుడి మెట్లపై పడగ విప్పి కూర్చుంది. 1-2 నిమిషాలు లోపలికి చూసి కోపంతో పడగను మెట్లపై కొట్టి ఎలా వచ్చిందో అలాగే తిరిగి వెళ్ళిపోయింది. ఈ విషయం శ్రీజీకి తెలియగానే తనపై నమ్మకం ఉంచి వచ్చిన ఆమెకు ఇక ప్రాణభయం లేదు, గండం తప్పిపోయింది అని చెప్పి పంపించారు. ఒకసారి శ్రీజీ షోలాపూర్కి వెళ్ళారు. అక్కడ రావు సాహెబ్ పాహే బంగ్లాలో బస చేశారు. ఆ రోజు ఏకాదశి అవడం వల్ల పండరిపురంలో శ్రీ విఠల్ మందిరంలో చాలా రద్దీగా ఉండెను. శ్రీ పడ్కే అనే అధికారి అక్కడ నిర్వహణ వ్యవహారాలు చూసేవారు. ఆయనకు భక్త కార్య కల్పద్రుమ జయఘోష వినిపించింది. చూస్తే శ్రీజీ, హనుమంతరావు, అంబాజీ మొదలైన వారి సహాయంతో విఠలుని దర్శనం చేసుకుంటున్నారు. శ్రీ పడ్కే ఇతర అధికారులకు చెబితే వారు శ్రీజీకి విఠలుని దర్శనం ఏర్పాటు చేయించారు. శ్రీ పడ్కే తన ఇంటికి రావలసిందిగా శ్రీజీని పిలిచారు. కానీ ముందు ఇంకెప్పుడైనా చూద్దాం, ఇప్పుడు వీలు కాదు అని శ్రీజీ చెప్పి అక్కడి నుండి బయలుదేరారు. తరువాత శ్రీ పడ్కే రావు సాహెబ్ వారి బంగ్లాకు వచ్చినప్పుడు ఆయన పండరీపూర్ విషయం చెప్పగానే అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఆ ఏకాదశి రోజు శ్రీజీ షోలాపూర్లో రావు సాహెబ్ పాగే వారి బంగ్లాలోనే గడిపారు. చితాపూర్ అనే గ్రామం సెంట్రల్ రైల్వే హైదరాబాద్ వాడి మార్గంలో ఒక చిన్న స్టేషన్. ఇక్కడి నుండి 1 మైలు దూరంలో నాగావేలాంబ యొక్క ప్రసిద్ధ దేవస్థానం ఉంది. ఈ దేవిని జలదుర్గ అని కూడా అంటారు. అక్కడ ఒక చోట చిన్న చిన్న నీటి కుండాలు 2 ఉన్నాయి. ముఖ్య పూజ ఆ 2 కుండాలకు చేస్తారు. ఒకసారి శ్రీజీ చితాపూర్కి వెళ్ళి నాగావేలాంబ దర్శనం చేసుకుని పూజ చేశారు. పూజ సమయంలో కుండంలోని నీరు ఉబికి పైకి వచ్చి శ్రీజీ యొక్క చరణాలను తాకి వెనక్కి తిరిగి వెళ్ళాయి. ఇది హిమకన్య తన పతి జ్ఞానశంకరుడు తనను కలవడానికి వచ్చినప్పుడు వారి చరణాలు స్పర్శించి స్త్రీ యొక్క సహజ సిగ్గుతో తిరిగి లోపలికి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది.
కోహిర్ ఇది బీదర్ జిల్లాలోని ఒక గ్రామం. శ్రీజీ కాలంలో ఒక సంవత్సరం ఆ ప్రదేశంలో భయంకరమైన కరువు వచ్చింది. మనుషులు అన్నం కోసం తిరగసాగారు. చాలామంది భార్యాపిల్లలను అమ్ముకోసాగారు. కొంతమంది తమకు పోషించే స్తోమత లేక పిల్లలను ఇతరులకు ఇవ్వసాగారు. అటువంటి సమయంలో జనం మాణిక్ నగర్కి రాసాగారు. ఏ జాగీర్దార్ సంస్థానానికి ధైర్యం కాలేదు. కానీ శ్రీజీ రోజు 2 పూటల భండారుఖానాలో పెద్ద గిన్నె నిండా నూకలు మరియు మజ్జిగ పులుసు చేయించి అనావృష్టి ముగిసే వరకు ప్రతి ఒక్కరికి భోజనం పెట్టించారు. వేల మంది ఆ సహాయాన్ని ఉపయోగించుకొని తమ ప్రాణాలను కాపాడుకున్నారు. అనావృష్టి సమయంలో చాలామంది పిల్లలకు మాణిక్ నగర్లో ఆశ్రయం దొరికింది. సదాశివరావు కుంటేగావ్కర్ మనోహర్ మాణిక్ ప్రభు కాలం నుండే మాణిక్ నగర్లో ఉండిరి. ఈయన కుమారుడు కిషన్ రావు ఉన్నత విద్యాభ్యాసం చేశాడు. ఒకసారి ఆయన రోగగ్రస్తుడయ్యాడు. మందులు ఇచ్చినా కూడా బాగవకపోతే సదాశివరావును మాణిక్ నగర్కు తీసుకుని వచ్చారు. ఆయన శ్రీజీకి అంతా చెప్పి తన కొడుకుకు ప్రాణదానం చేయాల్సిందిగా వేడుకున్నారు. అవి జయంతి ఉత్సవాల రోజులు. ఆ రోజు శ్రీ ప్రభు ఆరాధన ఉండెను. శ్రీజీ సదాశివరావుకి బ్రాహ్మణుల ఉచ్ఛిష్ట ప్రసాదం, వడ, బోండా, ముద్దకూర మొదలైనవి ఇచ్చి వాటిని వారి కొడుకును తినాల్సిందిగా చెప్పారు. పూర్తి శ్రద్ధతో సదాశివరావు ఆ విధంగానే చేశారు. కొంతసేపటికి కిషన్ రావు శరీరం చల్లబడింది. దాంతో ఆయన దేహం విడిచిపెట్టారని తెలిసింది. సదాశివరావు శ్రీజీ వద్దకు తీసుకొని వెళ్ళాలనుకుంటుండగా కిషన్ రావులో కదలికలను గమనించారు. కొద్దిసేపట్లో కిషన్ రావు లేచి కూర్చుని సదాశివరావుతో, ఇప్పుడే నాకు శ్రీ మార్తాండ ప్రభు దర్శనం అయింది. నీకు జీవించాలనే కోరిక ఉందా అని నన్ను అడిగి నీకు 30 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను అన్నారు. బాబా, ఇక ముందు 30 సంవత్సరాలు నాకు ఏ భయం లేదు అన్నాడు. సదాశివరావుకి ఎంత సంతోషమైందో చెప్పలేము. శ్రీజీపై కృతజ్ఞతతో ఆయన మనస్సు నిండిపోయింది. ఆ సమయంలో హైదరాబాద్లో ఒక యువ హరిదాసు ఉండేవారు. ఆయన మాట కూడా ఎదుటివారిని ప్రభావితం చేసేదిగా ఉండేది. వీరు తన్మయులై కీర్తన చేస్తుంటే విన్నవారు మైమరచిపోయేవారు. అప్పుడు అక్కడ ఒక విధవ బ్రాహ్మణ స్త్రీకి 11 సంవత్సరాల కూతురు ఉండేది. ఇతర ఆప్తులు ఎవరూ లేక విధవ బ్రాహ్మణ స్త్రీ తన బిడ్డను ఆ హరిదాసుకి ఇచ్చి పెళ్లి చేసి ఆమె కూడా అల్లుని వద్దనే ఉండసాగింది. కొన్ని రోజులకు తిరుగుతూ హరిదాసు తన మండలితో షోలాపూర్కి వెళ్ళారు. అక్కడ ఆయనను కొందరు గుర్తుపట్టగా వారు కంసాలివారు అని తెలిసింది. అప్పుడు అతడి నుండి పారిపోయాడు. చివరికి ఆ తల్లి బిడ్డలే మిగిలారు. వారిని కంసాలివారు తమ జాతిలోకి అనుమతించలేదు. బ్రాహ్మణ సమాజం వారిని తిరిగి తమ మధ్యకు రానియలేదు. ఆ తల్లి బిడ్డల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క అయ్యింది. ఎవరో దయతలచి వారిని మాణిక్ నగర్లో శ్రీజీ వద్దకు తీసుకువచ్చి వదిలిపెట్టారు. వారి కథ విని శ్రీజీకి వారిపై దయ కలిగింది. శ్రీజీ విద్వాంసులైన బ్రాహ్మణులను పిలిచి పెద్ద సభ నిర్వహించి వారి ముందు ఆ అనాథ తల్లి బిడ్డల శుద్ధీకరణ పెద్ద ఎత్తున నిర్వహించారు. అప్పుడు శ్రీజీ మాటను గౌరవించి సమస్త బ్రాహ్మణ బృందం ఆ తల్లి బిడ్డలకు సహాయం అందించారు. శుద్ధి అయిన తరువాత ఒక యువకుడితో ఆ అమ్మాయి వివాహం కూడా జరిపించారు. ఆ కాలంలో మన సమాజం ప్రవృత్తి చూస్తే ఇలాంటి పరిస్థితి నుండి బయటపడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉండేది. శ్రీ జగద్గురు శంకరాచార్యులకు ఈ విషయం చెడుగా అందించబడి సహాయం చేసిన బ్రాహ్మణులను గ్రామ బహిష్కరణ చేయవలసిందిగా చెప్పమన్నారు. కానీ ఆ విషయం జగద్గురువులకు చెప్పిన వారు శ్రీజీ పేరు శంకరాచార్యులకు చెప్పలేదు. కానీ జగద్గురువులు దర్యాప్తు చేసిన తరువాత ఈ విషయంలో శ్రీజీ స్వతహాగా వారే నిర్ణయం తీసుకున్నారని విని ఆ విషయాన్ని వదిలిపెట్టేశారు. నిజాం సర్కార్ యొక్క ప్రధానులు మహారాజా సర్ కిషన్ ప్రసాద్ బహదూర్ వారికి శ్రీజీపై అమితమైన భక్తి ఉండేది. ఆయన తన వారితో వచ్చి చాలా రోజులు మాణిక్ నగర్లో ఉండేవారు. ఆయనకు శ్రీజీతో చాలా అనుభవాలు ఉండేవి. వారు శ్రీజీ విషయంలో ఇలా అనేవారు, హజారో ఫైజ్ పాయే హై, లాఖో సర్ ఝుకాయే హై, హై కోయి కరం మే ఐసా తో మార్తాండ మాణికమేం. శ్రీజీ ఆజానుబాహులుగా శ్యామవర్ణంతో దృఢంగా గంభీరంగా ఉండేవారు. ఆయన స్వభావం అత్యంత మృదువై చిరునవ్వుతో ఉండేవారు. ఆయన కరుణా సముద్రులవ్వడం వల్ల దుఃఖితుల దుఃఖ నివారణ చేసేవారు. సంపద ఆయనను వెతుక్కుంటూ వచ్చేది. ఆయన ఎప్పుడూ సంపద వెంట పడలేదు. దొరికిన సంపదంతా ఆయన దాన ధర్మాలకు ఖర్చు పెట్టేవారు.
త్యాగాయ సంభృతార్థ అని, ఈ జీవనం త్యాగం కోసమే అని ఈయన బిరుదుగా ఉండేది. శ్రీజీ గుణవంతులైన వారిని మరియు ప్రియమైన భక్తులను మాత్రమే చేరదీసేవారు. శ్రీజీ స్వభావం అత్యంత ప్రేమమయంగా ఉండేది. ప్రతి వ్యక్తిలోని విశిష్ట గుణాన్ని గుర్తించి మనసారా ప్రేమతో వారిని ప్రోత్సహించే విద్య శ్రీజీ వద్ద ఉండేది. ఇలాంటి గుణాలు కలిగిన చాలామంది భక్తులలో శ్రీజీ సంప్రదాయాన్ని వ్యాపింపచేశారు. దీంట్లో శ్రీజీ శ్రీ ప్రభు యొక్క ఆదర్శాన్ని దృష్టిలో పెట్టుకొని సకలమత సంప్రదాయ బిరుదావళి అనుసరించి ప్రేమను వారధిగా చేసుకొని జాతి, మత, ధర్మం, సంప్రదాయం, అశిక్షితం, సుశిక్షితం, ధనవంతులు, బీదవాళ్ళు ఇలా ఏ భేదం చూపేవారు కాదు. లింగాయత్, సిఖ్ వారిలో కూడా ఈ సంప్రదాయాన్ని ప్రచారం చేశారు. ముసల్మాను సమాజంలో కూడా సంప్రదాయం ప్రత్యేకంగా అనిపించేది. పెద్ద పెద్ద ముస్లిం అధికారులు శ్రీజీ సేవ చేసే అవకాశం తమకు ఎప్పుడు లభిస్తుందా అని ఎదురు చూస్తూ అవకాశం దొరకగానే సేవ చేసి తమకు తామే ధన్యులుగా భావించేవారు. ఈ విధంగా శ్రీజీ జనులలోని సత్ప్రవృత్తిని నిద్రలేపి రాష్ట్రీయ ఏకత్వం కలిగే విధంగా సహాయపడేవారు. ఆయనకు వేదాంత విషయాలు సాధన చేయడం అంటే చాలా ఇష్టం. హిందుస్థాన్లో మహనీయులకు సంబంధించిన విషయాలు పుస్తకాలలో వివరంగా ఉండేవి. ఈ విషయంలో పాశ్చాత్య తత్వ జ్ఞాన గ్రంథాలను కూడా చదివేవారు. దీనివల్ల శ్రీజీకి జ్ఞాన లాలస ఎక్కువగా ఉండేదని తెలుస్తుంది. ఆ కాలంలోని శాస్త్రీయ పరిశోధన ఆధారంగా మనస్తత్వ శాస్త్రంలో జరిగే ప్రగతి గురించి ఆలోచించేవారు. శ్రీజీ యొక్క వ్యాసంగంలో పక్వానికి వచ్చిన ఫలం అంటే జ్ఞానమార్తాండ అనే గ్రంథము. ఈ గ్రంథము రసిక జిజ్ఞాసులకు అన్ని కోణాలలో అపూర్వంగా అనిపిస్తుంది. వేదాంత విషయంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, కానీ అద్వైత తత్వజ్ఞానంపై సమగ్రంగా ఆలోచన చేసి రాసిన గ్రంథం మాత్రం మరొకటి లేదు. దీంట్లో అద్వైత తత్వజ్ఞానం అత్యంత సులభంగా సామాన్య జనులకు కూడా అర్థమయ్యేట్లు వివరించడం జరిగింది. ఇంతేకాకుండా తమను తాము ఉద్ధరించుకోవాలనే ఆశ ఉన్న సాధకులకు సాధనలోని కఠిన శ్రమ మరియు దానికంటే కఠినమైన భయం నుండి ముక్తులను చేసి కేవలం శ్రవణ, చింతన మరియు ధ్యానం వీటి యోగాలతో ముక్తి లభిస్తుందనేటటువంటి ఆత్మవిశ్వాసం వారి మనస్సులో ఈ గ్రంథం యొక్క నిత్య పఠనంతో కలుగుతుంది. అప్పుడు ఈ గ్రంథంలో వివరించిన సహజ ముక్తి యొక్క తత్వం ముముక్షువులకు కామధేనువులా అనిపిస్తుంది. ఈ గ్రంథంలో పూర్తిగా శ్రీజీ యొక్క స్వతంత్ర ఆలోచన విధానం ప్రతి పాఠకునికి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గ్రంథాన్ని కాశీ పండితులు ముక్త కంఠంతో ప్రశంసించారు. దక్షిణ భారతంలోని పండితులు ఈ గ్రంథానికి ఆకర్షితులై శ్రీజీకి అభినవ శంకరాచార్య అనే బిరుదును ఇచ్చారు. శ్రీజీ యొక్క పద్య రచన అత్యంత రసమయంగా చాలా వరకు వేదాంత విషయంపై ఉంటుంది. ప్రతి ఒక్క పదంలో వేదాంతంలోని సిద్ధాంతాల అర్థం విశదీకరించినట్లు తెలుస్తుంది. వేదాంతంపై ఆయన ప్రతిభ శ్రీప్రభు మరియు వెంకమ్మలపై భక్తి ప్రకటంగా తెలుస్తుంది. శ్రీజీ ఏ స్పష్టమైన పదాలతో సంప్రదాయం యొక్క తత్వజ్ఞానం వివరించారు. దైనందిన ఆచారాల నుండే సాధన మొదలు కావాలని, అలాగే భక్తజనులను ప్రగతి పథంలో నడిపించే యోగ్యమైన దైనందిన కార్యక్రమం శ్రీజీయే అందించారు. ఈ తత్వజ్ఞానంలో ఎంత సుబోధత మరియు సుకర్తృత్వం ఆయన తెచ్చారంటే సామాన్య భక్తులు ఆకర్షితులై సాధనకు తయారయ్యేవారు. ఈ దైనందిన సాధనలో నుండి వారి ధ్యేయానికి అవసరమైన ప్రగతితో పాటు వారి ఆత్మవిశ్వాసం పెరగాలని నిరంతరం కృషి చేసేవారు. శ్రీజీలో కర్మ, భక్తి మరియు జ్ఞానాల సంగమము ఉండేది. భోగాన్ని ఆయన త్యాగం చేయలేదు. ఆయనకు 2 పుత్రులు, 1 పుత్రిక ఉండేవారు. ఆయన కళ్ళ ముందే వారి పుత్రులు ఇహలోకాన్ని విడిచారు. సంతానం లేని వారికి ఆయన మూలంగా సంతానం కలిగింది. అంత సామర్థ్యం ఉన్నా కూడా సంతానాపేక్ష లేకుండా ఉండేవారు. అయితే ఆయన మనసు ఎప్పుడూ నిశ్చింతగా ఉండేది. ఒక భక్తుడు ఈ విషయంలో శ్రీజీని ప్రశ్నించారు. అప్పుడు ఆ భక్తునితో ఆయన శ్రీప్రభు సమాధిపై ఏముందో చూసి రావలసిందిగా చెప్పారు. ఆయన చూసి వచ్చి మహారాజ్ ప్రభు సమాధిపై కేవలం 4 గులాబీ పువ్వులు మాత్రమే ఉన్నాయి అని చెప్పారు. అది విని శ్రీజీ ఆయనకు అర్థమయ్యేటట్లుగా ఇలా చెప్పారు. ఆ 4 పూలు అంటే ఆశీర్వాదం.
ఈ 4 అక్షరాలు శ్రీ ప్రభు యొక్క ఆశీర్వాదం. అందులో మన జీవన సర్వస్వం ఉంది. ఇతర విషయాల కోసం మనం ఎందుకు చింతించాలి? ఏదైనా ఆ ప్రభువే చూసుకుంటారన్నారు. గురువారం 12 మార్చి 1936వ సంవత్సరంలో శ్రీజీ తన సగుణ రూపం నుండి సర్వవ్యాపకత్వాన్ని పొందారు. శ్రీజీ యొక్క మహాసమాధి వల్ల భక్తులందరికీ అంతులేని దుఃఖం కలిగింది. సగుణ రూపం నుండి శ్రీజీ దృష్టి మరుగైన కూడా తమ అపూర్వ సామర్థ్య బలంతో ఇప్పటికీ భక్త కార్య కల్పద్రుమత్వం చూపిస్తూ ఉన్నారు. శ్రీజీ యొక్క శబ్దాలలో చెప్పాలంటే జ్ఞానమార్తాండ ఉదయనాహి వా అస్తనాహి అంటే జ్ఞానస్వరూపులైన మార్తాండునికి అనగా సూర్యుని వంటి మార్తాండ ప్రభువులకు ఉదయం లేదు మరియు అస్తమయం కూడా లేదు. ఇది శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 40వ రోజు పారాయణం సంపూర్ణం. మంగళాచరణము. శ్రీ మాణిక్య బిరుదావళి. శ్రీ భక్త కార్య కల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై.